హలో. హలో బాగి. చెప్పు మనోహరి. ఎలా ఉన్నావు? రాముడు లేని సీత ఎలా ఉంటుంది? పువ్వులు లేని మొక్క ఎలా ఉంటుంది? ఆకులు లేని చెట్టు ఎలా ఉంటుంది? నేను అలాగే మోడు మారిపోయాను మనోహరి. నేను మోడు మారిపోయాను. ఎడారిలో ఒయాసిస్ కోసం ఎండమావుల వెంట వెతుకుతూ ఉన్నాను. అలా ఉంది నా పరిస్థితి. ఏం చెప్పమంటావు? బాగి నటన మొదలుపెట్టింది. ఇక ఈ మనోహర్కి పులిహారే. అయ్యో, నువ్వు అంత బాధల్లో ఉన్నావా బాగి? ఎంత బాధలో ఉన్నానో ఎలా చెప్పను మనోహరి? నా బాధ చెప్తే కథ అవుతుంది, రాస్తే కవిత అవుతుంది, తీస్తే పెద్ద సినిమా అవుతుంది, తీస్తూనే ఉంటే సీరియల్ కూడా అవుతుంది. తను తన ఓవర్ యాక్షన్. పాయింట్కి రా మనోహరి. ఏంటి మనోహరి? ఆయన గొంతేంటి పెద్దగా వినిపిస్తుంది? ఓ, ఫోన్ స్పీకర్ లో పెట్టావా ఏంటి? అంటే ఇక్కడ నేను, అమరు, పిల్లలు, రాథోడ్, యాదమ్మ అందరూ ఉన్నాం బాగి. అక్కడ అందరూ ఉన్నారు, ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను. మీ అందరినీ మిస్ అవుతున్నాను మనోహరి, చాలా మిస్ అవుతున్నాను. కావాలని వెళ్ళిపోయి మళ్ళీ మిస్ అవుతుందంట. అన్ని అబద్ధాలే. అయ్యో, నేను చెప్పేవన్నీ నిజాలండి. నేను మాట్లాడుతుంది నీతో కాదు. కానీ వినిపిస్తుంది నాకే కదండి. మనోహరి, పాప గురించి అడుగు. బాగి, పాప ఎక్కడా? ఏ పాప? అదే నీకు అమరుకి పుట్టిన పాప. తను కేవలం నా పాప కాదు మనోహరి, తను నా కంటి పాప, నా ఇంటి వెలుగు, నా ఒంట్లో ప్రాణం, మళ్ళీ పుట్టిన మా అక్క. ఆ పాప కావాలని అమరు అడుగుతున్నాడు. నా పాప ఆయనకెందుకు? ఎందుకంటుందేంటి? ఆ పాప తనకి మాత్రమే కాదు, నాకు కూతురే. నా కూతురు నా దగ్గరే ఉండాలి. మీకు 4 పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ 5వ పాప అవసరమా? నా కూతురు నాకు అవసరమే. నా కూతురు నాకు ఇంకా అవసరం. మర్యాదగా నా పాప నాకివ్వు. మీకు నేనక్కర్లేదు కానీ నా పాప కావాలా? అక్కర్లేదని వెళ్ళిపోయింది నువ్వు. అమరు, ఆగు ఒక నిమిషం. టాపిక్ ఏటో వెళ్ళిపోతుంది. విషయం ఎటో పోవటం లేదు మనోహరి. వాళ్ళకు అనుకూలంగా ఎటు పడితే అటు తిప్పుకుంటున్నారు. అది నీకు అర్థం కావటం లేదు. నాకు పాప ఖచ్చితంగా కావాలని చెప్పు మనోహరి. పాప లేకపోతే నేను ఉండలేను, బ్రతకలేను, నా వల్ల కాదు. పాపే నా ప్రాణం, పాపే నా ప్రపంచం, పాపే నా
ఏ ఆపుతావా? మనోహరి, నువ్వు చెప్పు దానికి. ఒక్క నిమిషం ఉండు అమర్. బాగి, చెప్పు మనోహరి. నువ్వు గుళ్ళో నాకు ఒక మాట చెప్పావు కదా. నేనేం చెప్పాను? అదే ఓ 10 రోజులు ఈ ఇంటికొచ్చి ఉంటానని, పిల్లలతో స్పెండ్ చేస్తానని, మీ అక్క మెమరీస్ నెమరు వేసుకుంటాను అని, ఆ తర్వాత ఏ విషయమైనా ఆలోచిస్తాను అని చెప్పావు కదా. అవునవును, నేను మర్చిపోయాను అన్నాను. అయితే రేపు ఇక్కడికి వచ్చేసే. మనోహరి, ఏం మాట్లాడుతున్నావు? తను ఇక్కడికి రావటం ఏంటి? నా బాబు గురించి అడుగు. ముందు తను కోరింది జరగనివ్వమ్మర్. ఆ తర్వాత పాప గురించి మనం ఆలోచిద్దాం. అది కాదు మనోహరి, నా పాప గురించి అడుగు. షూ! పాప ఎక్కడికి పోదమ్మర్, వస్తుంది. బాగిని ముందు రానివ్వు. బాగి, రేపు నువ్వు వస్తున్నావు, ఓకేనా? కోప్పడరు కదా? ఏమి అనరు. సరే సరే, బాయ్ 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 బాయ్. పిచ్చిదానా, వెర్రి వెంగళమ్మ. గూట్లో ఉన్న గుండెరాయిని తీసుకొని గుండెల మీద పెట్టుకుంటున్నావు. ఎస్, రేపు బాగి ఇక్కడికి వస్తుంది. 10 డేస్లో నన్ను అమ్మర్కి దగ్గర చేస్తుంది. అమ్మా, ఆ మనోహర్ని భలే బుట్టలో వేసావమ్మా నువ్వు. గది పడింది బుట్టలో కాదు కాక, పెద్ద గుంతలో. ఇక బాగి అక్కడికి వెళ్ళి దాన్ని గా గుంతల్నే అవునమ్మా. పాతి పెడుతుంది. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి మనోహరి? పాప గురించి అడగమని చెప్తే నువ్వు తననింటికి రమ్మన్నావేంటి? పాప గురించి అడుగుతుంటే బాగి చెప్పట్లేదు కదా మరి. అందుకే తనని ఇక్కడికి రప్పించి మెల్లగా మాటల్లో పెట్టి పాప ఆచూకి అడుగుదామని ఇలా ప్లాన్ చేశాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. మనోహర్ గారు, మీ తెలివే తెలివండి. ఇంటెలిజెంట్ అనిపించుకున్నారు. ఏమైనా సరే తను మళ్ళీ ఇంటికి రావడం నాకిష్టం లేదు.